ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే
దైవిక పరిచర్యకు సహకరిస్తారని కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు కొనువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తానని, మనల్ని బట్టి ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నానని ఈరోజు భక్తుని మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలమని లేఖనాలు తెలియపరుస్తూ ఉంటే, మనమైతే జ్ఞానము కొరకు ఎక్కడెక్కడో వేటినో అన్వేషిస్తూ ఉన్నాము. కానీ దేవుని యందు భయభక్తులు నెలపలేని వారముగా భక్తిని కొనసాగిస్తూ ఉన్నాం. నిజంగా ఆయన యందు భయభక్తులు నిలిపి మనము గనుక దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో మన జీవిత యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే, మన పట్ల దేవుడు ఆనందిస్తూ తన కార్యాలు అన్నిటినీ కూడా మన ద్వారా నెరవేరుస్తూ తన నామాన్ని మహిమ పరుచుకునేటువంటి దేవుడు. అయితే మరి అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు అయ్యా. మీ అందు భయభక్తులు కలిగి మీ కృప కొరకు కనిపెట్టుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని ఆనందింపజేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, అట్టి భక్తి చేసేటువంటి జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అలాగే ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్నో ప్రార్థన అవసరతల కొరకు ఉదయం మొదలు నాయన సాయంత్రం వరకు ఆయా ఫోన్ కాల్స్లో ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించండి. ఆయా చేస్తున్న పనులను ప్రభు మీ చిత్త ప్రకారంగా ఆశీర్వాదకరంగా మార్చమని, ప్రార్థనా గది అనే పుస్తకాన్ని ప్రభు అనేకులకు దీవెనకరంగా నిలబెట్టమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.